తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో అరాచకాలతో రాక్షసపాలన చేశాడు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అందరూ ఒకే ఆలోచన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టే పీడ, శని, దరిద్రం జగన్మోహన్ రెడ్డి చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ 2024 సంవత్సరం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి మీ అందరినీ కోరుకోబట్టే ఈ ఒక నెల కష్టపడి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉండే పక్కకు పోకోకుండా ఇంటికి ఓట్లు అడిగి తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే మీ భవిష్యత్తు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీ పిల్లలు బాగుపడతారు. ఈ పొరపాటు చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా, ఈ వచ్చే ఎన్నికల తర్వాత మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటా. మీ ఇంటి పెద్ద మాత్రి, మీ తండ్రి మాత్రి రాత్రుల్లో కష్టపడి నా తుది రక్తం చిందించేంత వరకు, నేను చనిపోయేంత వరకు కూడా మీకు అండదండగా ఉంటాను, మీ కష్టాలు ఉంటానని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, మా కుటుంబం నుంచి నిలిచిన పల్లె సీతారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఏ గుర్తుగా మీ ఓటు? ఏ గుర్తుగా మీ ఓటు? 4 లక్షల మంది వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగాలు ఏమయ్యా? 5,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు అవసరమా? మనం ఆ రోజులో డిఎస్సీలు కండక్ట్ చేశాం. నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో 3 సార్లు డిఎస్సీలు కండక్ట్ చేశాం. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 8 డిఎస్సీలు కండక్ట్ చేశాం. మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, రేపు తొలి సంతకం డిఎస్సీ దాని మీదే ఉంటుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే మా నాయకుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం, ఆ ఉద్యోగాలన్నీ కూడా యువకులకు ఇస్తామని. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా 3,000 రూపాయలు ఇస్తాం. మహిళా సోదరిమణులకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. బస్సు ప్రయాణానికి బస్ పాస్ ఇస్తాం. అదేవిధంగా రైతాంగానికి 20,000 రూపాయలు తొలకరి వర్షాలు వస్తేనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు కూడా జమ చేస్తాం. బీసీ రక్షణ చట్టం తీసుకుని వస్తాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. ముఖ్యంగా సమాజంలో సామరస్యంగా మెలగాలి. అదేవిధంగా మైనారిటీ సోదరులకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. మైనారిటీ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆలోచించి ఇందాక అన్నోళ్ళు చెప్పినట్లు ఒకరికి 10 సార్లు ఆలోచించి మనం చేయాల్సిన మంచి ఏమి అనేది ఒక్కసారి తడుముకోకుండా చూసుకొని మే 13 వేరే ఏమీ కనపడకూడదు, వేరే యాది ఇనపడకూడదు. మనకు కనపడాల్సినది సైకిల్ గుర్తు, మనకు కనపడాల్సిన గుర్తు పసుపు రంగు. ఇది తప్ప మనకేమీ కనపడకూడదు. మనందరికీ కూడా ఎండాకాలం వస్తే గొడుగేసుకుంటాడు, సర్లేప్ప గొడుగేసుకున్నాడు అనుకోవచ్చు. వానాకాలం వస్తే నెత్తిన చెంగేసుకొని పోతాము. ఈ కండువ కప్పుకున్న వాళ్ళకి మాత్రము అది చలికాలం, వానాకాలం కాదు, అపోజిషన్ కాలం కప్పుకోవడం కదా, పొయ్యే కాలం. అది పొయ్యే కాలం, వచ్చే కాలం కాదు. అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరూ 10 మందికి చెప్పి మే 13న ఏదప్పా మన గుర్తు, ఏదమ్మా మన గుర్తు? మన గుర్తు సైకిల్. ఇక్కడి నుంచే ప్రారంభం కావాలా మార్పు. మన కోసం, మన భవిష్యత్తు తరం కోసం తీసుకోవాల్సిందేది ఓటు. మనం చేసుకోవాల్సిందేది సింధూరమ్మని గెలిపించుకోవడం. అక్కడ చంద్రన్న గెలసల్లా, ఇక్కడ సింధూరమ్మ గద్దెనెక్కల్లా. అప్పుడే మనకంటూ, మన బిడ్డలకంటూ భవిష్యత్తు. అందరికీ ఈ అశేష జనవాహిని చూసిన తర్వాతే ఇప్పటికే అర్థమైపోయింది, ఈడ ఎగిరే జెండా పసుపు జెండానే, వచ్చేది చంద్రన్న ప్రభుత్వమే. గ్రాఫిక్స్ చేసినారు అంటారే అమరావతిని. నువ్వు మాట్లాడుతాండే అసెంబ్లీ ఎవరు కట్టిండేది? మా చంద్రన్న కట్టిండేది అసెంబ్లీ. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్క పుట్టపర్తి మా కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగా ఎవరన్నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు ఉంటాయి.
పెళ్లి రోజని, పుట్టినరోజని ఇలాంటివి చాలా జరుపుకుంటారు అందరూ. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆ ఇంపార్టెంట్ డేస్ వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. నేను ఎంత అదృష్టం చేసుకొని ఉన్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతమంది పొద్దున ఇంత ఎండలో కూడా ఇంతమంది నా కోసము ఇవాళ నామినేషన్ అని చెప్పి నా కుటుంబ సభ్యులుగా అనుకొని ప్రతి ఒక్కరూ వచ్చి నాతో పాటు అడుగేస్తున్నారు పొద్దున్నుంచి. అంటే ఎంతో అదృష్టం. ఇదంతా ఈ చనువు అంతా పల్లె సార్ ఇన్నేళ్లు మామయ్య గారు 30 సంవత్సరాలుగా ఆయన చేసిన మంచి పనికి మెయిన్ ఎగ్జాంపులే మీరు చూపిస్తున్న అభిమానం ఇవాళ. అందుకు పేరు పేరున పుట్టపర్తి నియోజకవర్గాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుట్టపర్తి గారు వస్తే తప్ప ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 12 లక్షల కోట్ల అప్పు ఏదైతే ఉందో అందులో నుంచి బయటపడే ప్రసక్తే లేదు. అదంతా మన బిడ్డలకు చుట్టుకుంటుంది, మన మీద పన్నులు వేస్తారు. ఇంకా కరెంట్ ఛార్జీలు ఇప్పుడు 8 సార్లు పెరిగినట్టు ప్రతి ఒక్కటి పెరుగుతుంది. బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెరిగాయి. నిత్యావసర వస్తువులు చూసుకుంటే మీరు ప్రతి ఒక్క దాంట్లో మా ఆడవాళ్ళకి అసలు ఇల్లు నడుపుకోలేని పరిస్థితి. కానీ చంద్రన్న గారికి మహిళలంటే చాలా చాలా గౌరవం. వాళ్ళ కోసమనే ఈ సూపర్ 6 పథకాల్లో చాలా వరకు వాళ్లకు మంచి జరగాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకొస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఫ్రీగా ఈ సంవత్సరం నుంచి అందజేస్తారు. ప్రతి మహిళకి 1500 రూపాయలు నెలకి, అంటే వాళ్ళు ఇంటిని గడుపుకోవడానికి ఖచ్చితంగా అవసరమయ్యే కొంచెం అమౌంట్ ఇస్తారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయల అమౌంట్ ప్రతి మహిళలకి వాళ్ళ అకౌంట్లోకి పడిపోతుంది. ఇంకా ప్రతి బిడ్డ కొంచెం ఉండి పెద్ద లేదు.